ఏం చేస్తున్నావు విక్కీ? ఉదయం 11 గంటల ఆటకి షో వేయాలి కదా, అందుకే రెడీ చేస్తున్నా. ఇన్స్పెక్టర్ చెప్పింది విన్నావుగా, వాళ్ళే పనికైనా తెగించే రకం. మతి లేకుండా మాట్లాడకు విక్కీ. అవును, నాకు మతి లేదు. నీ మాటని అన్నను ఒంటరిగా వదిలేసి వెళ్ళాను చూడు, నాకు మతి లేదు. ఇప్పుడు నువ్వేమంటావు? కోట్ అంకుల్ చావుకి నేనే కారణం అంటావా? కాదు, నేనే కారణం. ఇప్పుడు ఈ థియేటర్ కూలిపోవడానికి నేను కారణం కాకూడదు. విక్కీ, నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ థియేటర్ని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి కాపాడినా కూడా నువ్వు దీన్ని ఒంటరిగా నడపలేవు విక్కీ. చూడు ఎలా అయిపోయిందో. ఇక్కడికి ఎవరొచ్చి సినిమా చూస్తారు చెప్పు? ఇలా చూడు, ఈ థియేటర్ నమ్మేసి మనం ఒక కొత్త జీవితాన్ని మొదలు పెడదాంరా. అంకుల్ కూడా ఇదే ఆశపడతారా. అన్న గురించి నీకేం తెలుసా? ఈ థియేటరే అన్న ఫ్యాను. ఈ థియేటర్ ఉన్నంత వరకు అన్న నాతోనే ఉంటాడు. దీన్ని నమ్మి బతికే కంటే దీన్ని నమ్మి బతుకుతాను. ఇదే నా జీవితం. ఇష్టం ఉంటే ఉండు, లేదంటే పోవే. నీకు నేను అవసరం లేదుగా. బాగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు, బాగా సంపాదించేవాడు చూసి పెళ్లి చేసుకో. నీకు అదేగా కావాలి, పో. సార్, ఆ అమ్మాయి తనే ఈ హత్య ప్రయత్నం చేశానని వాంగ్మూలం ఇచ్చినప్పుడు నీకెందుకు సార్ ఈ డిస్కషన్? సార్, వాట్ దే డూయింగ్ ఇస్ ఇల్లీగల్. జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్. ఆ ఫ్యాక్టరీని రైట్ చేస్తేనే నిజమైన డీటెయిల్స్ బయటపడతాయి. ఆ తర్వాత మనం కేసు క్లోజ్ చేయొచ్చు. అది మీరు ఎలా చెప్పగలరు రంజిత్? లూసియా గురించి మనకు తెలియాలంటే ముందు ఆ జాన్ విజయ్ అరెస్ట్ చేయాలి. సార్, ఈయన ఇంకా లూసియా జాన్ విజయ్ పట్టుకునే వేలాడుతున్నారు. మరి అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలం అబద్ధం అంటారా? షీ హాజ్ కన్ఫెస్ సార్. సార్, నేను అమ్మాయితో మాట్లాడాలి. ఇది మీరిచ్చిన స్టేట్మెంటా?